పోయే ప్రాణాన్ని కూడా కాపాడేది ఒక డాక్టర్ మాత్రమే. కానీ ఆ డాక్టర్కి కూడా రక్షణ లేనంత దౌర్భాగ్యం అసలు. కోల్కతాలో జరిగిన ఒక డాక్టర్ రేప్ కేసు అసలు ఎంత దారుణమో, అసలు ఎంత దారుణమో. అది రేప్ అంటున్నారు, కాదు గ్యాంగ్ రేప్ అంటున్నారు. అసలు ఆల్రెడీ పేపర్ చదివే వాళ్ళకి, న్యూస్ చూసే వాళ్ళకి, యూట్యూబ్ చూసే వాళ్ళకి అర్థమైపోయింది అది గ్యాంగ్ రేప్ అని. ఇంత దారుణంగా ఉన్నారు ఏందబ్బా అసలు మనుషులు. ఛీ అమ్మ జీవితం. ఇలాంటి చెక్కన కొడుకులకి అసలు రేప్ చేయాలన్న ఆలోచన రావాలంటేనే భయపడే విధంగా ఉండాలి శిక్షలు. అసలు అమ్మమ్మ వాళ్ళు, తాత వాళ్ళు చెప్తారు చూడు, పాపం చేస్తే నూనెలు ఏంపుతారు, ఇట్లా ఇట్లా అని చెప్పేసి చెప్తారు చూడు. అంతకంటే దారుణమైనవి ఉండాలి ఇలా రేప్ చేసే వాళ్ళకి. రీసెంట్గానే జరిగింది ఒక కేసు, ఒక 1 month బ్యాక్ అనుకుంటా. ఎక్కడ ఒక 6వ తరగతి చదివే అమ్మాయిని రేప్ చేసి చంపేసి కాల్వల పడేశారు. సో రోజు 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 ఏదో ఒక రేప్ కేసు ఖచ్చితంగా పేపర్లు చూడండి, ఖచ్చితంగా 100కి